హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటిట్యూడ్. సో మనకి సింగరేణి నుంచి మేనేజ్మెంట్ ట్రైనింగ్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇందులో మేనేజ్మెంట్ ట్రైనింగ్ మాత్రమే కాదు, సో మనకు ఫోర్మెన్కి సంబంధించిన నోటిఫికేషన్, అలానే సో మనకు ట్రైనీ, ఓకే, సో లేకుంటే ఎలక్ట్రీషియన్ ట్రైనీ, ఫిట్టర్ ట్రైనీ, అలానే మేనేజ్మెంట్ ట్రైనింగ్లో డిఫరెంట్ పొజిషన్ కూడా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఓకే, సో ఇక్కడ మనం ఈ సెషన్లో ఏం చేస్తామంటే E&M డిపార్ట్మెంట్కి సంబంధించిన మేనేజ్మెంట్ ట్రైనీ ప్రిపరేషన్ స్ట్రాటజీ చూస్తాము. ఆల్రెడీ మనం మెకానికల్కి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ సో మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ సెషన్లో మనము ఎలక్ట్రికల్ సిలబస్ అలానే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా గో విత్ ద యాప్లో ఇంకా మీరు కోర్స్ గురించి తెలుసుకోకుంటే జస్ట్ ఒకసారి గో విత్ ద యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మేనేజ్మెంట్ ట్రైనీ, అలానే ఫోర్మెన్కి సంబంధించిన కోర్స్, అలానే ఫిట్టర్ ట్రైనీ, ఎలక్ట్రీషియన్ ట్రైనీ. ఓకే, సో ప్రతి ఒక్క కోర్సు మనము ఓపెన్ చేయడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ సో మా నెంబర్కి కాల్ చేయండి. ఓకే, సో ఎనీవే ఫస్ట్ మనము ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి చూద్దాం. ఓకే, సో టోటల్గా మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. సో 200 మార్క్స్ టోటల్గా. ఓకే, సో ప్లస్ విత్ ఇన్ 2 అవర్స్లో మనం కంప్లీట్ చేయాలన్నమాట ఈ ఎగ్జామ్. ఓకే, సో 2 అవర్స్లో 200 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి అంటే మనకు టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఓకే, సో నో నెగిటివ్ మార్కింగ్. ఓకే, ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు సిలబస్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుందంటే మెకానికల్, ఓకే, సో 80 క్వశ్చన్స్, అలానే ఎలక్ట్రికల్ 80 క్వశ్చన్స్, జనరల్, ఓకే, సో జనరల్ అంటే మనకి కంప్యూటర్స్, స్టాటిక్ జీకే కొంత ఉంటుంది, అలానే ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్లస్ తెలంగాణకి సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్ అనేవి అడుగుతారు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి అరౌండ్ 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో ఈ మార్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫిక్స్డ్ కాదు. ఓకే, కొన్నిసార్లు మెకానికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడగచ్చు, కొన్నిసార్లు ఎలక్ట్రికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడగచ్చు. అది మనకు ఈసారి ఏవి ఇస్తారనేది కూడా మనము ఎక్స్పెక్ట్ చేయలేము. అప్రాక్సిమేట్గా ఇక్కడ ఒక 80 క్వశ్చన్స్, ఇక్కడ 80 క్వశ్చన్స్, దీంట్లో ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు. ఓకే, సో అలానే జనరల్లో కూడా మనకి 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టోటల్గా 200 క్వశ్చన్స్. ఓకే, సో ప్రీవియస్గా అన్ని ఎగ్జామ్స్ మనకు ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం జరిగింది సింగరేణి నుంచి వచ్చిన నోటిఫికేషన్, కానీ ప్రజెంట్ ఆన్లైన్ పెట్టాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఎగ్జామ్ నుంచి వచ్చిన ఎగ్జామ్ జరిగే ప్యాటర్న్, ఓకే, సో ఏ విధంగా జరుగుతుంది అనేవి కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి మనకి ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది, కానీ మ్యాక్సిమం ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా కన్ఫర్మ్ చేయలేదు వాళ్ళు ఆన్లైన్లో పెట్టాలా ఆఫ్లైన్లో పెట్టాలని చెప్పేసి. వన్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత మన హాల్ టికెట్స్లో మెన్షన్ చేస్తారు. ఓకే, సో ఎనీవే ఫస్ట్ మనము ఎలక్ట్రికల్కి సంబంధించిన సిలబస్ చూద్దాం. ఓకే, సో ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో డైరెక్ట్గా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్పేసి. సింగరేణి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎవరు కూడా బయటకు తీసుకురాలేరు, ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ కూడా వాళ్ళే తీసుకుంటారు కాబట్టి. సో ఎవరు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయని మీకు డైరెక్ట్గా చెప్పలేరు అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి ఎవరైతే ఆల్రెడీ రాసుంటారో వాళ్ళని కనుక్కున్న తర్వాత మేము డిస్కస్ చేసి ఓకే ఈ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్గా మనకి ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్, ఓకే, సో ఈఎస్సి క్వశ్చన్స్ ఏ లెవెల్లో ఉంటాయో సో సేమ్ అదే విధంగా ఈ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఎందుకంటే వీళ్ళకి సో డైరెక్ట్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేంత సో టెక్నాలజీ కానీ అదేవిధంగా దానికి సంబంధించి టైం అనేది స్పెండ్ చేయలేకపోవచ్చు. సో అందుకని చెప్పేసి ప్రీవియస్గా అడిగిన అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని వీళ్ళు రిపీట్ చేస్తారనమాట. ఓకే, సో అందులో కూడా క్వశ్చన్స్ అనేవి కాన్సెప్చువల్గా ఉంటాయి మెయిన్, సో చాలా తక్కువ ప్రాబ్లమాటిక్ కూడా ఉంటాయని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఎనివే ఇక్కడ సబ్జెక్ట్స్ ఇవి మాత్రమే కాదు. ఓకే, సో దీంతో పాటు మనకి సో టోటల్ ఓకే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. మన సిలబస్లో చూసుకుంటే మనకి 18 సబ్జెక్ట్స్ లాగా డివైడ్ చేశారనమాట. సో ఇందులో మెయిన్ సబ్జెక్ట్స్ నేను ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో సర్క్యూట్స్, ఓకే, సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఫస్ట్ సబ్జెక్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది. సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ మిషన్స్, ఓకే, సో ఎలక్ట్రికల్ మిషన్స్. ఓకే, సో నేను ఏవైతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ చెప్తున్నానో ఇవి మెకానికల్ వాళ్ళకి మాత్రమే కాదు, ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా. ఓకే, సో ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్ కాన్సన్ట్రేట్ చేయండి. సో అదేవిధంగా ఈ 80 మార్క్స్లో ఈ 80 మార్క్స్ ఎలక్ట్రికల్లో 80 మార్క్స్, మెకానికల్లో 80 మార్క్స్, అలానే జనరల్లో 40 మార్క్స్, టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తే మనకు సెలక్షన్ కూడా ఉంటుంది అనేది కూడా మనము చివరిలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్. ఓకే, సో ఆల్రెడీ ఎవరైతే జెన్కోకు ప్రిపేర్ అవుతున్నారో ఎలక్ట్రికల్ వాళ్ళు సో ఈ సిలబస్ను మనం ఆల్రెడీ చదివింటాం అనమాట. సో కానీ కొంచెం క్లారిటీగా మిస్టేక్స్ అనేవి తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్ అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్. సో నెక్స్ట్ మనకి పవర్ సిస్టమ్స్. ఓకే, ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ పవర్ జనరేటింగ్ సిస్టమ్ అంటే జనరేషన్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే ట్రాన్స్మిషన్. ఓకే, సో నెక్స్ట్ పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్. ఓకే, సో మనకి
ప్రొటెక్షన్, సర్క్యూట్ బ్రేకర్స్ అండ్ సో రిలేస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ పవర్ సిస్టమ్ ఆపరేషన్ అండ్ కంట్రోల్ అంటే సో పవర్ సిస్టమ్ అనాలిసిస్లో వస్తుంది. సో పవర్ సిస్టమ్ అనాలిసిస్, ఆపరేషన్ కంట్రోల్ రెండు మనము కంబైన్డ్గా చదువుతాం. ఓకే, సో ఎనీవే ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ జనరల్గా మనకు సిలబస్ అనేది చాలా తక్కువే ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కలిపి మనకి పవర్ సిస్టమ్స్. ఓకే, సో పవర్ సిస్టమ్స్. ఓకే, ఇక్కడ టోటల్గా మనకి ఎక్కువ సబ్జెక్ట్స్ లాగా కనపడవచ్చు, కానీ సో ఇక్కడ మనకి ఇచ్చినది ఇదంతా పవర్ సిస్టమ్స్. నెక్స్ట్ యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆడిటింగ్. ఓకే, ఇక నేను మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ మనము తరోగా ఉండాలి, ఎందుకంటే వీటి నుంచి ఎక్కువ వెయిటేజ్ అనేది మనకి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ మిషన్స్, కంట్రోల్ సిస్టమ్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో రెండు కంబైన్డ్గా ఇంపార్టెంట్. ఓకే, సో కంబైన్డ్గా ఇంపార్టెంట్ మనకి. సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్. సో నెక్స్ట్ పవర్ సిస్టమ్స్. ఓకే, సో 1 2 3 4 5 6. ఓకే, ఈ 6 సబ్జెక్ట్స్ ఫస్ట్ చదవాలి మనము. సో దాని తర్వాతనే రిమైనింగ్ సబ్జెక్ట్స్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ అంటే ఈడిసి సబ్జెక్ట్ ఎక్స్ట్రాగా మనకి యాడ్ చేశారు. ఎవరైతే సో జెన్కోకి ప్రిపేర్ అవుతున్నారో ఈ సబ్జెక్ట్ మనకు ఎక్స్ట్రాగా వచ్చిందనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ సర్వీస్ కండక్టర్ డ్రైవ్స్. ఓకే, సో మనం డ్రైవ్స్ కూడా ఆల్రెడీ చదివింటాము. ఎవరైతే పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ కొంచెం టఫ్గా ఫీల్ అవుతారో సో బేసిక్సే ఇక్కడ అడిగేది మనకి. సో అందుకంటే ఎక్కువ డెప్త్గా అనేది ఈ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అనేవి రాకపోవచ్చు. మీరు ఆల్రెడీ సో ప్రీవియస్గా ఐఏఎస్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటే సో ఈ క్వశ్చన్స్ మీరు ఈజీగానే సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో కొంతమంది ఆల్రెడీ చదివిండొచ్చు ఈ సబ్జెక్ట్ని. సో డిఫరెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు లైక్ ఎస్ఎస్సి జేఈకి కానీ ఆర్ఆర్బీ జేఈకి కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో సో డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఎనర్జీ ఆడిటింగ్. ఓకే, సో ఎనర్జీ ఆడిటింగ్ అనేది సో మనకు సో బీటెక్లో మీరు కంప్లీట్ చేసి ఉంటారు అనమాట. ఈ సబ్జెక్టు చాలా చిన్న సబ్జెక్ట్ ఇది. సో మనం కూడా ఈ సబ్జెక్ట్ కవర్ చేస్తాము. ఏ విధంగా చదవాలి, చాలా అంటే కొంచెం తక్కువ పార్ట్స్ మాత్రమే దీంట్లో ఉన్నాయన్నమాట. ఓకే, మనకు అంటే క్వశ్చన్ అనేది మనకు సో రియల్ టైమ్గా కూడా మనకు అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఎనర్జీ ఆడిటింగ్ నుంచి డెఫినెట్గా మనకు 1 or 2 క్వశ్చన్స్ అనేవి మాత్రం ఉంటాయన్నమాట. ఓకే, సో ఇది మనకు కంప్లీట్గా సిలబస్. ఓకే, సో ఆల్రెడీ మనం మెయిన్ సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో 1 by 1. ఓకే, 1 by 1 ప్రతి ఒక్క సబ్జెక్టు మనం కంప్లీట్ చేసుకోవాలి ఇదే విధంగా. ఓకే, సో ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాము, ఎన్ని మార్క్స్ వస్తే మనకు జాబ్ వస్తుంది అని అడుగుతున్నారు. సో 200 మార్క్స్కి మన మెరిట్ లిస్ట్ చూసుకుంటే, ఓకే లాస్ట్ టైం ఇచ్చిన మెరిట్ లిస్ట్ తీసుకుంటే మనకి సో ఈ 200 మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ డివైడెడ్ బై 2 చేసి దాన్ని నార్మలైజ్ చేసి 100కి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే, సో 100కి లాస్ట్ టైం మీరు చూసుకుంటే 78 అనేది టాప్ మార్క్ ఉంది. సో అరౌండ్ 60. ఓకే, సో అరౌండ్ 60కి కూడా జాబ్ అనేది వచ్చిందనమాట. ఓకే, అంటే కేటగిరీని బట్టి సో మనం ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా ఇప్పుడు అరౌండ్ 70 to 75 మార్క్స్ తెచ్చుకునే దానికి ట్రై చేయాలి. ఓకే, సో 200 మార్క్స్లో మనకు నార్మలైజ్ చేస్తే 100కి ఓకే 100కి అరౌండ్ 70 to 75 మార్క్స్ మీరు సో టార్గెట్ చేశారంటే, అంటే 70 to 75 అంటే మీరు చూడండి 140 నుంచి 150 డెఫినెట్గా మనకు జాబ్ అనేది వస్తుంది. ఓకే, సో 200కి మనం తీసుకుంటే అరౌండ్ 140 to 150 మీరు స్కోర్ చేయగలిగితే ఓకే సో డెఫినెట్గా మనం ఈ జాబ్ అనేది కొట్టచ్చు. ఓకే, ఎలా వస్తుంది 140 to 150 అని అంటే ఇక్కడ 80 క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ అనుకుందాం, 80 క్వశ్చన్స్ ఎలక్ట్రికల్. ఓకే, సో 80 క్వశ్చన్స్ మెకానికల్ అండ్ 40 క్వశ్చన్స్ సో మనకి ఈ జనరల్ నుంచి ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏ విధంగా స్కోర్ చేసుకోవాలంటే మన కోర్ మనం ఎప్పుడైనా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఓకే, సో మీరు మెకానికల్ అయితే మెకానికల్, మన ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్. ఓకే, సో ఎలక్ట్రికల్ మ్యాక్సిమం మీరు నియర్ టు 70 తెచ్చుకునేదాన్ని ట్రై చేయాలి దీంట్లో. ఓకే, సో నియర్ టు 70 మీరు తెచ్చుకుంటే అంటే డెఫినెట్గా కొన్ని అయితే మిస్టేక్స్ పోతాయన్నమాట ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. సో అంటే క్వశ్చన్స్ మనకి సో జెన్కో లెవెల్లో అయినా గేట్ లెవెల్లో ఎంత లెవెల్లో ఉండకపోవచ్చు, సో కొంచెం తక్కువ లెవెల్లో, కానీ కాన్సెప్ట్స్ అనేవి సిమిలర్. ఓకే, మనం ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసామంటే ఈ కాన్సెప్ట్స్ని డైరెక్ట్గా మనం ఆన్సర్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, సో అరౌండ్ 70 ప్లాన్ చేసుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ కూడా మనకు రావచ్చు. ఓకే, డెఫినెట్గా 80లో 70 మార్క్స్ అని అంటే సో ఇది చాలా హై కదా, నియర్ టు 90% ఉంది కదా అనుకోకండి. ఓకే, సో కొంచెం ఈజీగా స్కోర్ చేసుకోవాలి అప్ టు 70 అని చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మెకానికల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ అయితే ఇక్కడ మెకానికల్ 80లో మీరు సో నియర్ టు 30 to 40 స్కోర్ చేసుకోవాలి, అంటే ఆ 50% మీరు స్కోర్ చేసుకోవాలి. ఓకే, సో నియర్ టు 40. ఓకే, సో 40 మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఈ 40లో మనకి ఒక 30 లేదా
40 కూడా స్కోర్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నియర్ టు 30 అనేది జనరల్గా ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో అలానే కంప్యూటర్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ, అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ, రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ మ్యాక్సిమం మనం స్కోర్ చేయాలి. అలానే ఇంగ్లీష్ నుంచి మనకు యాంటోనిమ్స్, సినోనిమ్స్, అలానే స్పాటింగ్ ఎర్రర్స్ గురించి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ప్రీవియస్గా అడిగారనమాట. ఇప్పుడు అదే విధంగా మనకు అడుగుతారని ఏం లేదు. ఓకే, సో కొంచెం చేంజెస్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఏమైనా తెలంగాణకు సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్, ఓకే, సో లాస్ట్ 2 years నుంచి ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉంటే జస్ట్ డెఫినెట్గా మీరు ఒకసారి తెలుసుకోండి. ఓకే, సో ఈ విధంగా మనం స్కోర్ చేసుకుంటే అరౌండ్ 140 మనం స్కోర్ చేసుకోవచ్చు. సో మనకి డివైడ్ బై 2 చేస్తే అరౌండ్ 70 మార్క్స్ అనేది వస్తాయి. ఓకే, సో ఈ మార్క్ డిస్ట్రిబ్యూషన్ ఇదే విధంగా మనం చేయాల్సిన పని లేదు. ఓకే, సో మెకానికల్లో ఈ 40 మార్క్స్ మీరు ఏ విధంగా అయినా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో లైక్ కొన్ని సబ్జెక్ట్స్ మీరు త్వరగా ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ మనము మెకానికల్ గురించి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. సో మెకానికల్ లెక్చరర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, మీరు ఒకసారి చూడండి. సో అంటే ఆ సబ్జెక్ట్స్ మీరు ఏ విధంగా చదవాలి, ఏ సబ్జెక్ట్స్ మనకి ఎక్కువగా ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ మన ఎలక్ట్రికల్లో వెయిటేజ్ అనేది మనము ఎక్కువగా చెప్పలేము. ఓకే, సో మెయిన్ సబ్జెక్ట్స్ నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. పవర్ సిస్టమ్స్, అలానే సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, ఇక్కడ అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మిషన్స్, అలానే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ మనకు మెయిన్. ఓకే, సో వీటి నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆల్మోస్ట్ మీరు 50 to 55 క్వశ్చన్స్ దీని నుంచే ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి ఈ సబ్జెక్ట్స్ మనము తరోగా ప్రిపేర్ అవ్వాలి. సో ఏది కూడా మిస్టేక్స్ చేయకోకుండా మనం చేయాలన్నమాట. ఓకే, సో అలానే ఇక్కడ సెలక్షన్కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సో మనం టైం మేనేజ్మెంట్. ఓకే, సో ఇక్కడ చిన్న క్వశ్చన్స్ కదా, దీన్ని మనం తొందరగా సాల్వ్ చేసుకోవాలి అనుకోకూడదు. ఓకే, సో కరెక్ట్గా మనం పెట్టిన క్వశ్చన్స్, సో ఆల్మోస్ట్ ఓకే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు, మీరు డెఫినెట్గా అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తారు. కానీ ప్రిపేర్ అయ్యి మీరు సో నియర్ టు 140 మీరు ప్రిపేర్ అయ్యి చేయగలిగితే, ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషనే మనకు 145 కంటే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటట్లు ఉండాలి. ఓకే, సో ఎలక్ట్రికల్ అయితే మీరు 80 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేదానికి ట్రై చేయాలి. ఓకే, సో 80లో డెఫినెట్గా కొన్ని అయితే టఫ్గా ఉండొచ్చు అనమాట. సో అవి మనము ఖచ్చితంగా వదిలేస్తాము, కానీ ఆన్సర్ అయితే పెడతాము. ఓకే, సో నెక్స్ట్ మెకానికల్లో ఓకే 40 మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, లేకుంటే 40 to 50 మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఇది మీరు డిసైడ్ అవ్వాలి. నేను ఆల్రెడీ ఇంకొక వీడియోలో చెప్పాను. ఓకే, సో ఏ సబ్జెక్ట్స్ మనం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి. అలానే ఈ జనరల్ సబ్జెక్ట్స్ కూడా మనం డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో మెయిన్ మన కోర్, అలానే సో 40 మార్క్స్. ఓకే, సో ఈ రెండు కూడా మనము ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే సో వేరే దాంట్లో మనము సో కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేసినట్లు రాకపోవచ్చు క్వశ్చన్స్. సో అందుకని చెప్పేసి మన సబ్జెక్ట్ మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో ఆల్రెడీ మన గోవిద్య యాప్లో, ఓకే, ఎవరైనా ఇంకా చూడండి. ఓకే, సో గోవిద్య యాప్లో మనం ఆల్రెడీ సింగరేణి మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్కి సపరేట్గా, ఎలక్ట్రికల్కి సపరేట్గా, ప్లస్ కంబైన్డ్గా. ఓకే, సో రెండు కూడా కంబైన్డ్గా మీకు కావాలంటే ఫుల్ కోర్స్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ జెన్కోకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, సో మెకానికల్ కంటెంట్ కోసం అయితే మెకానికల్ మాత్రమే తీసుకోవచ్చు, ఎలక్ట్రికల్ మాత్రమే కావాలంటే ఎలక్ట్రికల్ మాత్రమే కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. సో ప్రజెంట్ మనం దీనికి టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు, ఎందుకంటే క్వశ్చన్స్ లెవెల్స్ అనేవి మనకు పూర్తిగా సో అంటే ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉండకపోవచ్చు అనమాట. అలానే మనకు వెయిటేజ్ కూడా 80-40 ఇదే రేంజ్లో ఉండకపోవచ్చు. సో ఎనీహౌ మేము కంప్లీట్గా దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటాము డెఫినెట్గా. సో మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.